ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోంపుచ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణమురళిని ఇంటికి వెళ్లి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుల్లో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. క్రైమ్ నెంబరు 65/25 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏపీ నుంచి హైదరాబాద్లోని పోసాని ఇంటికి ఒక ఎస్ఐ 5 కానిస్టేబుల్ టీం వచ్చి పోసానిని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. ఇక ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోంపుచ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణమురళిని ఇంటికి వెళ్లి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్నమయ్య జిల్లాలోని నమోదైన కేసుల్లో పోసాని కృష్ణమురళి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, రెడ్ బుక్ లో భాగమైన పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనుకోవచ్చా? రైట్ శ్రీధర్, చెప్పండి.
ఇక సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నేను సాయంత్రం రాయదుర్గం మైహంపూచ్ అపార్ట్మెంట్లో ఉంటున్న పోసాని కృష్ణమురళిని ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎనమై జిల్లాలో నమోదైన కేసుల్లో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది రెడ్ బుక్ లో భాగమేనా? పోసాని మురళీకృష్ణ పోసాని మురళీకృష్ణ అరెస్టు సంచలనమైంది. దాదాపుగా కూడా నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి ఎప్పటికైనా కూడా చట్టం బుద్ధి చెబుతుందన్న విధానం ఇక్కడ ఏపీ పోలీసులు ఇక్కడ ఫిర్యాదుల మేరకు స్పందించడం జరిగింది. ఈ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, ప్రముఖంగా ఉన్న వ్యక్తులు, వారు సమాజాన్ని ప్రభావితం చేస్తుంటారు. వారు అనుచిత వ్యాఖ్యలు వినలేని భాషలో మాట్లాడడం అనేది చాలా ప్రమాదకరం. కొంతమంది ప్రభావితం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వారిని ఆదర్శంగా తీసుకుని వారిని అనుసరించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక సినీ రంగంలో రాణించిన వ్యక్తి పోసాని మురళీకృష్ణ ఇటు కమెడియన్ గా, ఇటు కథానాయకుడిగా కూడా చేశాడు. ఇటు రైటరు, ముఖ్యంగా సినీ రచయిత, ఎంతో మంచి భాషను మాట్లాడి ప్రజా జీవితంలో మంచి పరిస్థితులను ప్రభావితం చేయాల్సిన వ్యక్తులు ఇట రాజకీయాలపై ఆసక్తితోటే ఇక్కడ రాజకీయాలను అనుసరించడం తప్పులేదు, కానీ ఆ రాజకీయాల్లో ఈ అనుచిత వ్యాఖ్యలు, నాయకులపై దుర్భాషలు, వినలేని మాటలతో, అసభ్య పదజాలంతో వారిపై విరుచుకుపడడం, ఇలాంటి పరిణామాలు ఒక పేరున్న వ్యక్తులు చేయడం అనేది చాలా దారుణం. ఇక్కడ మనం చూసినట్టయితే రాయదుర్గం మైహోమ్స్ బూజులో ఉన్న పోసాని మురళీ కృష్ణను రాజంపేటకి అరెస్ట్ చేసి రాజంపేటకి తరలిస్తున్నారు. ఓబుల వారిపల్లె పోలీసులు అక్కడ నమోదైన కేసుకు సంబంధించిన విచారణలో పోలీసులు హైదరాబాద్ చేరుకొని రాయదుర్గం మైహంబూజులో ఉన్న మురళీకృష్ణకు నోటీసులు ఇచ్చే నేపథ్యంలో ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారిని వివేదించడం జరిగింది. వారితో వాగ్వాదానికి దిగడం జరిగింది. రాత్రంతా కూడా చాలాసేపు పోలీసులు శ్రమించి ఎట్టకేలకు పోసానిని అరెస్ట్ చేసి తరలించారు. ఇక్కడ నాటక రంగానికి కూడా ఈయన విశేష కృషి చేశారు. ఇక్కడ మంచి ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి. నంది అవార్డులకు సంబంధించిన విషయంలో కూడా ఇతను పూర్తిగా ఆధ్వర్యం వహించి ఇక్కడ నంది అవార్డుల నిర్ణయంలో ఒక తనదైన పాత్రను పోషించారు. అయితే రాజకీయంలో అంత దిగజారుడితనంతో, నోటికి అదుపులేని మాటలతో ఏపీ రాజకీయాల పట్ల స్పందించారు. ఇటీవల లడ్డు విషయంలో కూడా, తిరుపతి ప్రసాదం లడ్డు విషయంలో కూడా చైర్మన్ ను నానా దుర్భాషలు ఆడడం జరిగింది. ఇక్కడ తుగ్గిసలాట జరిగిన నేపథ్యంలో కూడా నానా దుర్భాషలను ఆడడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇటు ఒక పక్క లడ్డు నాణ్యత లేదు, కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేస్తున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే అంశంలో కూడా వీరు దిగజారుడు రాజకీయాలు చేశారు. వైసీపీలో ఇలాంటి వాతావరణం ఏర్పడడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడడం సమాజానికి ఎంతో అభ్యంతరకరమైంది. ఇది గుర్తించిన సభ్య సమాజం వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి నాయకులకు కూడా వైసీపీ పరిపాలన కాలంలో పదవులు కావచ్చు, నాయకుల అనుగ్రహం కావచ్చు, తమ స్థానాలకు సంబంధించి ఆదాయాలు కావచ్చు, వీరంతా కూడా రెచ్చిపోయారు. దాదాపుగా కూడా ఈ ప్రజలు వినలేని భాషను, సభ్య సమాజం వినలేని భాషతో వీరంతా రెచ్చిపోవడం జరిగింది. ఇక్కడ పోసాని మురళీకృష్ణ అయితే తనకున్న సినీ రచయిత కావడంతో మరింత ప్రాసతో, బూతుల ప్రాసతో ఇక్కడ నాయకుల మీద విరుచుకుపడడం జరిగింది. ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితి ఎంత మాత్రం సమంజసం కాదు. దీనికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఇచ్చిన నిర్ణయం, ఆ నిర్ణయం మేరకు కూటమి ప్రభుత్వం చట్టానికి పనిచెప్పింది. చట్టం దాని పనిని అది చేసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అనేది అందరికీ ఒక గుణపాఠంగా మారింది. ఇతని మీద సెక్షన్ 196, 353, 111 రెడ్ విత్ 3, 5 కేసులు
సెక్షన్ కింద కేసు నమోదై ఇలాంటి అసభ్య పదజాలంతో రాజకీయాలను ప్రభావితం చేసే వారి పట్ల కఠిన వైఖరి చట్టం వ్యవహరిస్తుందన్న అంశం ఇక్కడ వెల్లడైంది వరుణ్. రైట్ శ్రీధర్, అయితే రాజకీయ కక్ష అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పాకింది అనుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ కూడా ఒక డైరెక్టర్ కూడా దీంట్లో కేసులు ఇరుక్కున్నారు, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు పోసాని అరెస్ట్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైంగా మనం చూడొచ్చు ఈ ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత. సో దీన్ని ఎలా చూడాలి? వరుణ్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సినీ పరిశ్రమ కూడా ఒక ఆందోళనకు గురై ఇలాంటి వ్యక్తుల కారణంగా ఆందోళనకు గురైంది. దాదాపుగా మనం చూసాం సినీ పరిశ్రమలో ఒక వర్గ విభేదాలకు కారణమయ్యాడు ఇతను. ఇలాంటి పరిస్థితిని కూడా చాలా మంది ఇప్పుడు అధికారంలో ఉండగా కొంతమంది మద్దతు పరిచిన చాలా మంది అధికం ఈ పరిస్థితిని వ్యతిరేకించడం జరిగింది. ఇలాంటి వర్గ విభేదాలకు సినీ పరిశ్రమ సూటిపోటి మాటలున్నా కూడా వర్గ విభేదాలన్నీ సినీ పరిశ్రమలో ఉండవు. వారంతా కూడా అవకాశాల కోసం, నటులుగా నిరూపించుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి నేపథ్యంలో ఈ పోసాని మురళీకృష్ణ వర్గ విభేదాలను సృష్టించారు. సినీ పరిశ్రమ అంతా కూడా ఈ విషయంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తికి ఇలాంటి పోలీసులు చట్టం ఒక బుద్ధి చెప్పే కార్యక్రమం చేయడం అనేది సినీ పరిశ్రమ కూడా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొంచెం కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరో అయితే పట్టించుకునే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఇక్కడ కొంచెం కీలకంగా ఉన్న వ్యక్తి ఈ మధ్య జరిగిన నంది అవార్డుల నిర్ణయంలో కూడా తనైన పాత్రను పోషించారు. మంచి ఉద్దేశంతో ఒక న్యాయ నిర్ణేతలు నిర్ణయించడం అయితేనేమి, మంచి నటులకు, వాస్తవమైన నటులకు నంది అవార్డులు వచ్చే విధంగా కృషి చేశారు. అలాంటి కృషి చేసినప్పటికీ కూడా తన నోరును అదుపులో పెట్టుకోలేని పరిస్థితి, సాధారణమైన మాటల నేపథ్యంలో కూడా నోరు అదుపులో పెట్టుకోలేని పరిస్థితి. ఇటు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ప్రతిపక్ష నాయకుల పట్ల తీవ్ర పదజాలంతో ఇటు సినీ పరిశ్రమలో ఉన్న వారి పట్ల కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉన్నా కూడా సినీ పరిశ్రమలో కీలకమైన వ్యక్తి, ఇటు చిరంజీవి సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారిని కించపరిచే విధంగా, వారి అభిమానులు బాధపడే విధంగా, వారి కుటుంబ సభ్యులతో సహా విమర్శించడం, ఇటు సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు ఏర్పడడంతో కొంతమందికి జూనియర్ నటులకు అవకాశాలు సందగిలిన పరిస్థితి, ఇటు ప్రొడ్యూసర్స్ కూడా సినీ పరిశ్రమ పట్ల కొంత విముఖత వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటి వారి పట్ల ఒక మేరకు కృషి చేస్తున్నా ఇలాంటి వారి పట్ల వర్గ విభేదాలు సృష్టించడంతో సినీ పరిశ్రమ కూడా ఒక ఆందోళనకు గురైంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.